ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తుకు నీకు మధ్య వారధి కట్టడం ఎలా? ఆయనను నీవు ప్రశంసించడం ద్వారా అది కట్టబడదు, లేదా నీ శరీరము స్వస్థపరచడం ద్వారా కూడా అది కట్టబడదు. స్వస్థత నొందిన 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. కేవలము మనస్సాక్షి కార్యం ద్వారా మాత్రమే ఈ వారధి కట్టబడుతుంది. ఈ లోకము ఐహిక జ్ఞానంతోనూ, మతశక్తితోనూ, ఆచార వ్యవహారాలతోనూ నిండి ఉంటుంది. ఇవేవి నీకును క్రీస్తుకును మధ్య వారధిని కట్టలేవు. కేవలము నీ హృదయంలో జరిగే లోతైన సువార్త కార్యం ద్వారా మాత్రమే అది కట్టబడుతుంది. ఈ సువార్త రక్షకుని యొక్క అవసరతను, ఆయన ఉనికిని చూపిస్తుంది. ఎవరైనా ఆ రక్షకుడు నాకున్నాడా అని ధైర్యంగా చెప్పినట్లయితే, నీకాయన అవసరమా అన్న ప్రశ్న ఆ వ్యక్తికి ఎదురవుతుంది. అప్పుడు ఆయన నాకు అవసరము అని ఎవరైతే అంటారో వెంటనే వారి హృదయంలోనికి ఆయనకు మధ్య వారధి కట్టబడుతుంది. పేతురు విస్తారమైన చేపలు చూచినప్పుడు యేసు ముఖం మీద ఉన్న ముసుగు తొలగిపోయి ప్రభు మహిమను చూచిన పేతురు మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించింది. ఫలితంగా తాను పాపినని అతడు గ్రహించగలిగాడు. గనుకనే అతడు, ప్రభు, నన్ను విడిచిపొమ్ము అని అన్నాడు. దీనికి ప్రభు ఏమని జవాబిచ్చాడు? భయపడకుము అని ఆయన పేతురుతో అన్నాడు. అలాంటి సంభాషణ నీకును క్రీస్తుకు మధ్య ఎప్పుడైనా జరిగిందా? నీవు ఒక పాపివని, నీలో ఎలాంటి మంచితనము లేదని నీవు ఎప్పుడైనా గ్రహించావా? నీవు ప్రభువును, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించవచ్చు. నీవు ఒక గొప్ప వేదాంత పండితుడివి కావచ్చు. అయితే అవేవి నీకు క్రీస్తుకు మధ్య వారధి నిర్మించలేవు. నీవు మనస్సాక్షి ద్వారా నీ హృదయంలో జరిగే లోతైన ఆత్మకార్యం ద్వారా మాత్రమే దానిని నిర్మించగలుగుతుంది. నీకు నేను కావాలని, నీవు నన్ను ఆశిస్తున్నావని నీవు ఎరిగినట్లయితే నీవు నన్ను తప్పక పొందగలవని ప్రభు నీతో పలుకుతున్నాడు. భయపడకుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.